అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఏదైతే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి ఎవరెవరైతే ఆ వ్యక్తులు ఆ కంపెనీ తరపున హాజరయ్యారో అందులో ఇప్పాల రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారిని ఆ ఒప్పందం సందర్భంగా కలవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పాల రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి వైకాపా పార్టీ సానుభూతిపడు అని చెప్పేసి అటువంటి వ్యక్తి నారా లోకేష్ గారిని ఎలా కలుస్తాడు, ఎలా అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పి సర్వత్రా చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత అసహనత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరొకసారి ఇప్పాల రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారిని ఎలా కలిశారు, అసలు అతనికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులు గతంలో చూడలేదా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లోకేష్ గారిని వీళ్ళందరినీ విమర్శించినటువంటి వ్యక్తి ఎలా కలిశారు, ఎందుకు ప్రభుత్వం అతనికి సంబంధించినటువంటి డేటాని అంటే చెక్ చేసుకోకుండా ఎలా కన్సిడరేషన్ చేశారని చెప్పేసి సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వ్యక్తుల నుంచి. మొత్తం ఈ అంశానికి సంబంధించి ఏంటంటారు? వాస్తవంగా నిన్న సిస్కో ప్రతినిధి బృందంతో నారా లోకేష్ గారు బీయింగ్ ఐటీ అండ్ హెచ్ఆర్డి మంత్రిగా ఒక ఎంఓయు కుదుర్చుకుంటున్న సందర్భంగా ఆ సిస్కో ప్రతినిధి బృందంతో పాటుగా ఈ రవీందర్ రెడ్డి అనే అతను ఆ కంపెనీలో సీనియర్ ఎంప్లాయీగా హాజరు కావడం జరిగింది. ఇక్కడ రెండు రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్యకర్తల సమావేశం లేదు, రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఇప్పాల రవీంద్రారెడ్డి నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవడం కాదు అక్కడ జరిగింది. ప్రభుత్వ పరంగా ఒక అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి వస్తున్న ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి బృందంలో అతను హాజరయ్యాడు. 100% ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే అతను అత్యంత జుగుత్సాకరంగా, అత్యంత సంస్కారహీనంగా, తన చదువు తన స్థాయి కన్నా దిగజారిపోయి ఒక గంజాయి ఎడిక్టెడ్ వాళ్ళు లేకపోతే ఇంకా దిగజారుడు వ్యక్తులు వాడిన భాష ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని ఉద్దేశించి అతను వాడిన భాష చూస్తేనే అతని సంస్కారపు స్థాయి ఏంటనేది మనకు నిర్ధారణ అవుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇక్కడ ఆ కన్సర్న్డ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఇతను పలానా అని చెప్పని తెలిసి నన్ను నా కుటుంబాన్ని తిడితే తిట్టనీలే, ఇవాళ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వస్తున్నాడు కదా అని చెప్పని అతను ఆహ్వానించలా. అసలు లోకేష్ గారికి ఈ వ్యక్తి ఎవరో తెలియదు. అంటే సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే సోన్సో వ్యక్తే ఇతను అని చెప్పని తెలియదు. ఆ కంపెనీ నుంచి వస్తున్న డెలిగేషన్లో ఆ కంపెనీ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది అధికారులు బ్రీఫింగ్ ఇచ్చుంటారు. మల్టీనేషనల్ కంపెనీ, మన దేశస్తులు సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం వాళ్ళు కూడా సీనియర్ పొజిషన్లో ఉన్న ఉద్యోగస్తులు ఆ డెలిగేషన్లో భాగస్వాములుగా వస్తున్నారని చెప్పి అనేది బ్రీఫింగ్ ఇచ్చుంటారు. అధికారులకు కూడా అంతవరకే తెలుస్తుంది. అంతేగాని అధికారులు ప్రతి వ్యక్తి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి అటెండ్ అయ్యే ప్రతి వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వెరిఫై చేయరు కదా. వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ ఏంటి, వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు, దీన్ని వెరిఫై చేయకూడదు కూడా వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి ఒక ప్రైవసీ ఉంటుంది. ప్రతి వ్యక్తికి తన రాజకీయపరమైన అఫిలియేషన్స్, తన మతము, తన ఆచార వ్యవహారాల గురించో గోప్యత పాటించే హక్కు ఉంటుంది. ఇవాళ పేపర్లో మనం ఒక వార్త చూసాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వలసవాదులకి వ్యతిరేకంగా, అంటే అనధికార వలసలకు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్గా ఉన్న అతన్ని ప్రభుత్వమే ప్రకటించింది 45 కోట్ల రూపాయలు కనుక, అంటే మన ఇండియన్ కరెన్సీలో 45 కోట్ల రూపాయలు కనుక అక్కడ ప్రభుత్వానికి చెల్లిస్తే గోల్డ్ కార్డు పేరిట అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డు మంజూరు చేస్తామని చెప్పని చెప్తున్నారు ఇన్స్టెంట్గా. అంటే మనం సినిమా హాల్కి వెళ్తే టికెట్ దొరకకపోతే బయట బ్లాక్లో కొనుక్కున్నట్టే. కాకుంటే అమెరికన్ గ్రీన్ కార్డు చాలా ఖరీదైన బ్లాక్ టికెట్. అన్ని కోట్లు ఖర్చు పెట్టి గ్రీన్ కార్డు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? ప్రభుత్వ పరంగా వాళ్ళు అక్కడ నివసించడానికి ఒక సెక్యూరిటీ అనే కదా. కానీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ వాళ్ళ ఉపాధ్యక్షుడు ఏమంటున్నాడు, గ్రీన్ కార్డు హోల్డర్ అయినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా మీకు నివాస హక్కు దక్కినట్టు కాదు అని చెప్తున్నాడు. సరే, ఇటువంటి ఈ సందిగ్ధ స్థితిలో ఊగిసలాడుతున్న పరిస్థితుల్లో
నిన్న ఇంకొక నిర్ణయం తీసుకున్నట్టుగా ఇవాళ మనకి ఇక్కడ మీడియాలో కూడా రిపోర్ట్ అయింది, మనకి ఇక్కడ వార్తాపత్రికలు కూడా రిపోర్ట్ అయింది. ప్రతి గ్రీన్ కార్డు హోల్డర్కి సంబంధించిన కదలికల మీద నిఘా ఉంచాలి, ప్రతి గ్రీన్ కార్డు హోల్డర్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుకుంటున్నారు అంటే ఇంకేంటి, అది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటారు, పురాతన ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు. ఆ దేశంలో ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉండదా? అక్కడ మన భారతీయుల భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుంది అని చెప్పని గ్రీన్ కార్డు హోల్డర్స్గా ఉన్న మన దేశస్తులు, మన సంబంధికులకు సంబంధించిన వారి గోప్యతకు భంగం కలుగుతుందని చెప్పని మనం బాధపడుతున్నాం కదా. అక్కడ ఆ విధమైన ఫీల్ ఎక్స్ప్రెస్ చేసే మన ప్రభుత్వం మాత్రం ఒక ప్రతినిధి బృందంలో వచ్చే వాళ్ళందరినీ స్క్రీన్ చేయాలి, వాళ్ళ సోషల్ మీడియా నేపథ్యాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పని మనం ఎట్లా ఆశిస్తాం? ప్రభుత్వం ఇది కాదది. ప్రభుత్వం దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ వస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదనతో ఒక ప్రతినిధి బృందం వస్తూ ఉన్నప్పుడు, ఎంఓయు లాంటి స్థాయికి ఒక ప్రతినిధి బృందం అటెండ్ అవుతున్నారు అని అంటే దానికి ముందు చాలా భూమిక జరిగి ఉంటుంది. ఎంఓయు ఎప్పుడు జరుగుద్ది? అధికారుల స్థాయిలో చర్చోపచర్చలు పూర్తయిన తర్వాత, వారి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి, ప్రభుత్వ ప్రతిపాదనలు వారికి నివేదించి, ఒక భూమిక అధికారుల స్థాయిలో సెట్ అయిన తర్వాత అప్పుడు మంత్రి గారు, ఆ కంపెనీ నిర్ణయాధికారం ఉన్న అధికారులు సమావేశమై ఎంఓయు కుదుర్చుకుంటారు. దీనిలో చాలా భూమిక అధికారుల స్థాయిలో జరుగుతుంది. అధికారులకి కూడా ఆ కంపెనీ డెలిగేట్స్గానే చూస్తారు వాళ్ళని. వాళ్ళ వెనకున్న వాళ్ళ అపరిచితుల గురించి వీళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళ మనసులో ఏముందనేది. అయితే ఇక్కడ ఆ ప్రతినిధి బృందంతో వచ్చిన ఈ సంస్కారహీనపు ఇప్పాల రవీంద్రారెడ్డి ఆ ప్రతినిధి బృందంలో ఉండటంతో సహజంగానే అతను వాడిన భాష పట్ల సగటు తెలుగుదేశం అభిమాని, సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండేవారందరికీ అతను వాడిన భాష గురించి అవగాహన ఉంది, అతని వ్యవహార శైలి పట్ల అవగాహన ఉంది. ఎంత కుసంస్కారపు భాష, ఆ భాష చదువుతుంటే మనకే రోమాలు నిక్కబడుచుకుంటూ ఉంటున్నాయి. మనకు ఎదురుగా ఉంటే పొడిసిపారేద్దాం అన్నంతటి ఆవేశం మనకే వస్తూ ఉంది. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, భువనేశ్వర్ గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, బ్రాహ్మణ్ గారి గురించి వాడిన భాష చూస్తే, ఆఖరికి చిన్న పిల్లవాడు దేవాంశు గురించి కూడా అత్యంత జుగుసాకరమైన పద్యాలంతో పోస్టులు పెట్టాడు. వాడంతటి సంస్కారహీనుడు, అంతటి స్థాయిలో ఉంటాడని చెప్పని ఎవరు ఊహించగలుగుతారు? ఆ కంపెనీలో అంత సీనియర్ పొజిషన్ ఉంటాడు, అంతటి ఉన్నత విద్యావంతుడు అని చెప్పని ఊహించగలుగుతారా? సహజంగా ఈ గలీజు లేకి భాష మాట్లాడుకునేవాడు చదువు సంజలు లేని గాలిగాళ్ళు అని చెప్పని అనుకుంటారు ఎవరినైనా. కానీ వీడు చదువుకున్న కుసంస్కారి, హోదాలో ఉన్న సంస్కారహీనుడు. అంటే మనం ఫక్తు పల్లెటూరు భాషలో మనం కూడా చాలా మాట్లాడగలుగుతాం, చాలా వచ్చు నాకు కూడా. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కెమెరా ముందు మాట్లాడుతున్నాం కాబట్టి మన భావోద్వేగాలను అణుచుకొని చాలా నియంత్రణలో, చాలా సంస్కారయుతంగానే ఖండిస్తూ ఉన్నాం అతను వాడిన భాషని. అటువంటి వ్యక్తి అని చెప్పని తెలిస్తే అసలు లోకేష్ గారు తన ఇంటి లోపల కాదు, కరకట్ట మీద కూడా అడుగుపెట్టనీరు. ఆ ప్రతినిధి బృందానికి ముందే హెచ్చరిక జారీ చేస్తారు, మీరు మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి అనుకుంటే ఇటువంటి వ్యక్తిని దూరంగా పెట్టిరండి. మీ కంపెనీకి కూడా అప్రతిష్ట అటువంటి వ్యక్తుల్ని మీరు క్యారీ చేస్తే. అతని నేపథ్యం ఇది, అతను వాడిన భాష ఇది, అతని సంస్కారపు స్థాయి ఇది అని చెప్పని వాళ్ళకి రివీల్ చేస్తారు. అది అవగాహన లేదు. అతను ధైర్యం చేసి వచ్చాడు. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, అతని మనసులో ఇంత ద్వేషభావం పెంచుకొని ఉన్నాడు. లోకేష్ గారికి అంత సన్నిహితంగా మెసలటం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే వాడి మనసు నిండా విషం నిండి ఉంది. ఇవాళ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా, భవిష్యత్తు నాయకుడిగా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా కీలక స్థానంలో ఉన్నారు. భద్రతాపరంగా చూసుకున్నా కూడా ఇటువంటి వ్యక్తి అంత సన్నిహితంగా రావటం శ్రేయస్కరం కాదు. కానీ వాడి నేపథ్యం తెలియదు. ఆ కంపెనీ ఉద్యోగిగానే, ఆ కంపెనీలో వాడికి ఉన్న స్థాయి పరంగానే, ఆ కంపెనీ రిప్రజెంటేటివ్గా ఆ డెలిగేషన్ టీంలో వాడు వచ్చాడు. దీనికి రకరకాలుగా లోకేష్ గారిని ఆక్షేపిస్తూ, ఎవరితో కలుస్తున్నారో మీరు స్క్రీనింగ్ చేసుకోవాలి కదా, కనీసం లోకేష్ గారి పక్కన ఉండే టీం స్క్రీన్ చేయాలి కదా అంటున్నారు. పార్టీ పరమైన కార్యక్రమం అయితే పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు, స్క్రీన్ చేస్తారు. కానీ అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వాధికారులుగా వ్యక్తులని ఏ విధంగా స్క్రీన్ చేస్తారు? సెక్యూరిటీ చెకప్ చేయగలుగుతారు, మెటల్ డిటెక్టర్లో కూడా రావనిస్తారు, ఏదైనా వెపన్స్ క్యారీ చేస్తున్నారు అని చెప్పని చెక్ చేయగలుగుతారు. ఆ భద్రతా ప్రమాణాలన్నీ పాటించిన తర్వాత లోపలికి అడుగు పెట్టనిస్తారు. అంతేగాని వారిలో ఉన్న అపరిచితుడు, వాళ్ళలో ఏ మృగం దాగుంది అనేది బయటికి రావాలి అని అంటే వాడి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ జరగాలి. ప్రభుత్వ పరంగా పెట్టుబడి కోసమో
ప్రభుత్వంతో ఒప్పందం కోసం వచ్చే ప్రతి బృందాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం సాధ్యం కాదు. ఆ కంపెనీ క్రెడిబిలిటీ గురించి ఆలోచిస్తారు, ఆ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల స్థాయి గురించి ఆలోచిస్తారు. ఈ వస్తున్న వ్యక్తి డెసిషన్ మేకర్ అవునా కాదా, ప్రభుత్వంతో మంత్రి గారితో కూర్చొని మాట్లాడే స్థాయి అతనికి ఆ కంపెనీలో ఉందా లేదా, ఇవే పరిగణలోకి తీసుకుంటారు. వాటి ప్రాతిపదికగా అపాయింట్మెంట్లు ఫిక్స్ అవుతాయి. ఇక్కడ పదే పదే ఈ అంశంలో లోకేష్ని టార్గెట్ చేయడం కూడా సహేతుకం కాదు, అర్థం లేని పోలికది. నేను ఇందాక చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ మన భారతీయులకు సంబంధించి సోషల్ మీడియా అకౌంటు డీటెయిల్స్ నాకు షేర్ చేయాలి, నేను వెరిఫై చేస్తాను అని అంటేనేమో మనకు ఆక్షేపణ. కానీ ఇక్కడ మాత్రం మనం మాత్రం ఉచిత సలహాలు ఇచ్చేస్తామా, స్క్రీన్ చేయాలి, స్క్రీనింగ్ సాధ్యం కాదు. కాబట్టి తప్పు పట్టడం చాలా తేలిక. కొంత సమయంలో పాటిస్తే విషయం లోకేష్ దృష్టికి వెళ్తే తన స్పందన ఎలాగుందో కూడా చూశారుగా నిన్న. తను ఎంత వేగంగా స్పందించాడు, ఆ కంపెనీకి ఏం సమాచారం పంపించాడు అనేది. నేను ఇందాక చెప్పినట్టుగా బాధ అనుభవించింది తను, అవమానపడింది తను, తన కుటుంబం అత్యంత హ్యూమిలేషన్ ఎదుర్కొన్నారు ఇటువంటి సంస్కారహీనుల వల్ల. మనం చాలా కష్టపడ్డాం, చాలా బాధలు ఎదుర్కొన్నాం అని చెప్పని చెప్పుకుంటాం, నిజమే. కానీ మనందరికీ నాయకుడిగా ఉన్న, ఈ రాష్ట్రానికి పాలకుడిగా ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. తన పుటకే ప్రశ్నార్థకం చేసి ప్రశ్నించారు. వాటిని అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా పురోగమిస్తూ ఉన్నాడు. తనకి వెన్నుదన్నుగా ఉండాల్సిన వాళ్ళే తన మోరాలిటీ దెబ్బతీసే స్థాయిలో విమర్శలు చేయటం ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. థ్యాంక్ యూ సార్.